టెంపుల్ ఎంత పెద్దగా ఉన్నది మ్యాటర్ కాదు, మనం దేవుణ్ణి ఎంత నమ్ముతున్నాం దాని దీంతో మనం తిరుగుతుంటాం. ప్రస్తుతానికైతే ఇదే మా హీరో. మేమైనా పంట వేసేటప్పుడు ఈ నీళ్ళు అయితే మనం కలిపేస్తాం. స్నానం చేసుడు అయితే అయ్యింది. ఆ టెంపుల్లో అయితే మనం పోయి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా అన్నారు? మేమైతే ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తాం. చూడొచ్చు మా పెద్ద బండి. మేమైతే ఈరోజు టెంపుల్కి పోతున్నాం. లాంగ్ డ్రైవ్ అయితే పోతున్నాం పెద్ద బండితోటి. ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ మెమొరీ అనేది జీవితంలో ఉంటుంది. నేను ఫస్ట్ రైడ్ చేసిన బండి ఇదే. మేము ఫ్రెండ్స్తో కలిసి మేము చాలా తిరుగుతాం. ఈ బండితోనే తిరుగుతాం మనం. ఇది మా మెమొరీ, మా డ్రీమ్ అన్నీ ఇదే. ఇప్పటికైతే మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం. మరి మా టెంపుల్లో ఎట్లుంటుంది, మనం ఏం చేస్తాం మొత్తం అయితే ఈ వీడియోలో చూసేయండి. వీడియోని చివరి వరకు నచ్చితే చివరి వరకు చూడడానికి మినిమం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయితే అయిపోదాం. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ఇది మా పెద్ద బైకు. దీంతో మనం ఎక్కడైనా తిరుగుతాం అన్నట్టు. ఇక్కడ కొంచెం దగ్గర ఉందని మేమైతే బైక్ అయితే ఆఫ్ చేసి అయితే మనం నడుపుతున్నాం. చూడవచ్చు కొంచెం పెట్రోల్ అయితే సేవ్ అవుతుంది, అందుకోసం మేము ఆఫ్ అయితే చేసి నడుపుతున్నాం. బాగా స్పీడ్ అయితే పోతున్నది. చూడవచ్చు ఒక ఊరు అయితే వస్తుంది, ఆ ఊరు అయితే చూపిస్తాం మీకు. అందరికీ పెద్ద పెద్ద బండిలు కావాలి, మాకైతే దీంట్లోనే ఒక ఫీల్ ఉంటుంది. మా మెమొరీ ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఒక స్మాల్ మెమొరీ అనేది ఉంటుంది. నా జీవితంలో నా చిన్న లూనా ఇదే నా మెమొరీ. దీంతో మనం తిరుగుతుంటాం. ప్రస్తుతానికైతే ఇదే మా హీరో, ఇదే మా నింజా, అన్నీ ఇదే అన్నట్టు. ఊరైతే వచ్చింది. ఆ ఊరు పేరు వచ్చేసి దేవాపూర్. చూపిస్తాను నేను దగ్గర పోయినాక. ఇప్పుడైతే మనోడు స్టార్ట్ అయితే చేస్తాడు. చూస్తున్నారు కదా, ఒక కిక్ తోటే స్టార్ట్ అయితే అయిపోయింది మా బైకు. నేను బ్యాక్ కెమెరా అయితే చూపిస్తాను. ఊరైతే ఇది వచ్చేసి ఫస్ట్ ఊరు. ఇంకా మనం చాలా దూరం అయితే వెళ్ళాలి, వెళ్తూనే ఉండాలి. పల్లెటూరు ఈ విధంగా అయితే ఉన్నది. మా ఊర్లో ఒక ఫస్ట్ ఊరు అయితే కలిసింది. మనకు ఎన్ని గంటలు పడుతుందో నాకు కూడా తెలియదు, కానీ మనం పోతున్నాం. కొంచెం లూనా సౌండ్ అయితే గిరిగిరి అని వస్తుంది, సైలెన్సర్ అట్లా సౌండ్ అయితే చేస్తుంది. కానీ ఏం చేద్దాం, పోవాలి. మనం అట్లాంటి పట్టించుకోము. చూడొచ్చు అందరూ చేన్లో అయితే వెళ్తున్నారు. ఇప్పుడు కొంచెం మా బైక్లో అయితే బ్రేకులు లేవు, అదే ప్రాబ్లం. ఈరోజు మీకు టెంపుల్ చూపిస్తాం. మన టెంపుల్ అయితే నీళ్ళు కూడా ఉంటుంది, మంచిగా చూస్తూ మనం స్నానం అయితే చేయబోతున్నాం. ఇదే స్పీడు, దీనికైనా స్పీడ్ పోదు. ఇంకో ఊరు అయితే వచ్చింది, కొంచెం మెల్లంగా పని. బ్రేక్లు లేవు ఫస్ట్కే. ఏ ఊరో తెలియదు, బోర్డు చదువుతాం. అమ్మ కూడా అట లంబోడాలేదు ఇది ఊరు. ఇట్లాంటి రోడ్ అయితే ఉంటుంది, కింద పైన అయితే ఎల్లుడే. పెద్ద పెద్ద కేటీఎంలు, డ్యూక్లు ఈడ ఏం పనికిరావు దీని ముందు. ఎందుకంటే కేటీఎం బండి అది హైవేలో మాత్రమే నడుస్తుంది, కానీ మా బండి ఎక్కడంటే అక్కడ నడుస్తుంది. ఇక్కడ టర్నింగ్ అయితే ఉన్నది. మనోడు ఆఫ్ అయితే చేసిండు బండి, కొంచెం దిగేది అయితే ఉన్నది. మనకు పెట్రోల్ సేవ్ చేసుడంటే ఇక పైసలు తక్కువ చేసినట్టే, అందుకే మనం ఆఫ్ అయితే చేస్తున్నాం. కొంచెం దిగేది అయితే ఉన్నది, ఆఫ్ అయితే అవుతుంది. కొంచెం బ్రేక్ కొట్టు, ఆఫ్ అవుతుంది. బ్రేక్ కొట్టు. చూడవచ్చు ఇప్పుడైతే మనోడు బ్రేక్ అయితే కొట్టిండు. ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఒకప్పుడు మనం ఎద్దుల బండితో వస్తుండే వాళ్ళం ఒకప్పుడు, చిన్నప్పుడు. చూడవచ్చు బ్రిడ్జ్ ఇది. వీళ్ళు అయితే మంచిగా పోతుంది. ఈ సైడ్ చూస్తున్నారు కదా, ఒక ఆటో అయితే వస్తుంది, కానీ మన బండి అయితే స్టార్ట్ అయితే అవుతలేదు. స్టార్ట్ అయింది. ఇక్కడ బస్సులు రావు, ఏం రావు. ఆఫ్లైన్ ఎక్కేదైతే ఉన్నది. ఇక్కడ కొంచెం స్పీడ్గా తీసుకెళ్తేనే మా లూనా అయితే ఎక్కుతుంది, లేకుంటే ఎక్కదు. కొంచెం మనోడు రేస్ అయితే చేస్తుండు, కొంచెం పైన అయితే ఎక్కుడున్నది, కానీ తీసుకెళ్తుంది. విచిత్రంగా చూస్తారు, ఎంత చిన్న బండిలో ఎంత పెద్ద ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తారో అని. ఎవరి ఫీల్ వాళ్ళకే ఉంటుంది, అది మనం పట్టించుకోము.
ఎందుకంటే మా దగ్గర ఏది ఉందో దాంతో మనం హ్యాపీనెస్గా ఉండాలి. అప్పుడే జిందగీలో మనం ముందుకైతే వెళ్తాం. మేము చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎక్కడ చదివినామో ఆ ఊరు అయితే వచ్చింది. ఆ స్కూల్ అయితే మీకు చూపిస్తా. ఆ ఊరు అయితే వచ్చింది. నేను థర్డ్ క్లాస్లో నేను డుమ్మ కొట్టిన. అప్పటి నుంచి నేను చదువుతలేను. మా స్కూల్ అయితే వచ్చింది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇది ఆ స్కూలు, ఇది హనుమాన్ మందిరం. మేము ఇక్కడే చదువుతుండే వాళ్ళం. అది చూస్తే ఒక ఫీల్ అయితే వస్తుంది. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు చదివిన డుమ్మ కొట్టేసిన తర్వాత చూడవచ్చు. ఇదే మా స్కూల్. ఇక్కడైతే మేము చదువుతుండే వాళ్ళం ముగ్గురం కూడా. ఊరు అన్నారపల్లి స్కూల్లో మేమైతే చదివినాం. ఇక్కడ షాప్ ఉన్నది. ఇక్కడ మనం చిన్నప్పుడు వస్తుండే వాళ్ళం. వస్తూనే ఉండాలి మనం. అయితే మనం చుట్టి అయినాక తిరుగుతుండే వాళ్ళం. కొంచెం దిగేది అయితే ఉన్నది. మన్నోడు ఇంకా ఆఫ్ చేస్తున్నాడు బండిని. అయితే దిగుతున్నాం. వచ్చేటప్పుడు మా బండి ఎక్కుతుందో లేదో డౌటే నాకు. వాటర్ అయితే పైన నుంచి పోతుంది. కొంచెం మంచిగా పోని స్కిడ్ అయితే బొక్కలు ఇరుగుతాయి. అయితే వెతుకుంది, దానికి దొరకలేవు బొక్కలు. మా రోడ్ అయితే చూడవచ్చు, హైవే రోడ్ అన్నట్టు. కూడా ఎక్కుతలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇంకొంచెం ప్రయత్నిస్తే మనం పోతాం. నేనైతే దిగినా, పోతలేదు. మళ్ళీ ఎక్కుతున్నా. పోనీ అసలు ఎక్కుతుందో లేదో కానీ మాకు నమ్మకం ఉన్నది. మెల్లమెల్లంగా అయినా సరే అది తీసుకెళ్తుంది. ఫైనల్గా అయితే ఎక్కినాం. ఇంకొంచెం ఒక ఊపు అయితే వచ్చింది మా లూనాకి. మా రోడ్డు కొంచెం దిమాగ్ ఖరాబ్ అయితే చేస్తుంది, మాకు కాదు లూనాకి. ఎందుకంటే అట్లాంటి రోడ్డు దీనికి నచ్చదు. కానీ ప్రయత్నిస్తుంది. మనోడు ఇంకా పెద్ద బండిని అట్లాంటి రేస్ అయితే చేస్తున్నాడు మనోడు. అయితే చాలా భయపడినాం, మా లూనా ఖరాబ్ అయ్యింది అనుకున్నాం. ఫైనల్గా అయితే మనం టెంపుల్కి పోయే దారి అయితే వచ్చేసింది. సింపుల్గా ఎవరో ఒకడు కానీ మంచి ఇల్లు అయితే కట్టిండు. ఇదే మా దారి, ఈ సైడ్ నుంచే పోవాలి. ఫైనల్గా అయితే రోడ్ని మనం దాటేసినాం. అయితే ఉన్నది రోడ్డు. అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మా పెద్ద బండి అయితే పోదు, నుంచి అయితే మనం నడుచుకోవాలి. ఎక్కుతలేదు, మనోడు దుబ్బడానికి పోతున్నాడు. ఎక్కుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటే పోవాలి పైన వరకు. మనోడు దొబ్బుతున్నాడు చూడవచ్చు. ఇట్లా అయితే ఉంటుంది మా పెద్ద బండితో వస్తే. మనోడు కింద నుంచి దొబ్బుతున్నాడు, వెనక నుంచి ఎక్కదు. యాక్చువల్లీ మా బండి పెద్ద బండి కూడా కాదు, కానీ మనకు ఇదే బండి కావాలి. నాలుగైతే ఎక్కేసింది, ఇంకొంచెం ఉన్నది. అక్కడ నుంచి అయితే మనం కూర్చొని వెళ్ళొచ్చు. మన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అలసిపోయినా నేను కూడా. స్టార్ట్ చేయి. పోనీ. ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఇక్కడ కింద దిగితే టెంపులే. దేవుణ్ణి మొక్కాలంటే ఫస్ట్ మనం స్నానం అయితే చేయాలి. ఇక్కడైతే మనం స్నానం అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్నానం అయితే చేస్తాం. ఆ తర్వాత టెంపుల్లో అయితే వెళ్తాం. ఫోటో అయితే పెట్టడానికి చేస్తున్నాడు. మనం స్నానం చేసేది వీడియో చూపించాలని దీన్ని అయితే ఇక్కడ గుచ్చుతున్నాం అన్నట్టు. ఈ విధంగా గుచ్చాలి, అవుతుంది. చూడవచ్చు. అక్కడైతే మనం ఇప్పుడు స్నానం అయితే చేయబోతున్నాం. కెమెరా అయితే పెట్టేస్తున్నాం, మొబైల్ చూద్దాం మరి. బాగా నవ్వుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి వస్తుండు. స్నానం చేసుడు అయితే అయ్యింది. ఇప్పుడైతే మనం అక్కడ పోతున్నాం. కుండుమైతే అంతం. దాంట్లో వాటర్ అయితే మనం తీసుకెళ్ళడానికి మెయిన్ అయితే మనం దేవుడు నీళ్ళు తీసుకోవడానికి అయితే మనం వచ్చినాం. ఫస్ట్ అయితే మేము నీళ్ళు తీసుకెళ్ళేది చూపిస్తాం. ఆ తర్వాత టెంపుల్ అయితే చూద్దాం. పోతున్నాం మనం అయితే. ఇప్పుడు ఈ విధంగా దిగాలి. ఇక్కడ నీళ్ళు అయితే పడుతుంది చూడవచ్చు. మొత్తం గుట్టలే ఉన్నాయి, కప్పిలే ఉన్నాయి. కింద నీళ్ళు కూడా ఉన్నది. ఇక్కడ కనిపిస్తుందిగా. ఇక్కడ నుంచి అయితే మనం నీళ్ళు అయితే తీసుకెళ్తాం.
మనం ఏమైనా పంట వేసేటప్పుడు ఈ నీళ్ళు అయితే మనం కలిపేస్తాం. ఇది దేవుడి నీళ్ళు, మేము చాలా నమ్ముతాం మా దేవుడిది. ఇది చూడొచ్చు, దీన్ని మనం కుండమంటాం. ఇక్కడ వాటర్ అయితే తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి మేమైతే 2 బాటిల్ అయితే తెచ్చుకున్నాం. ఇక నెక్స్ట్ అయితే మనం మా టెంపుల్ అయితే చూపించబోతున్నా, అక్కడైతే వెళ్దాం ఇప్పుడు. మొత్తానికైతే మా టెంపుల్కి అయితే వచ్చినాం. చూడొచ్చు, ఇదే మా టెంపుల్. ఇదే మా టెంపుల్. దీనికోసం మేమైతే 30 కిలోమీటర్ అయితే లూనాతో వచ్చినాం ఈ టెంపుల్ కోసం. టెంపుల్ ఎంత పెద్దగా ఉన్నది మ్యాటర్ కాదు, మనం దేవుణ్ణి ఎంత నమ్ముతున్నాం దానికోసం ఎంత దూరం వచ్చినాం అనేది మ్యాటర్. ఇది చూడొచ్చు, ఇది కట్టెతో తయారు చేసిన జెండా అన్నట్టు. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మీకు లోపల అయితే చూపిస్తా. లాక్ అయితే వేసి ఉన్నది. ఇలా సిగ్నల్ రాదు, ఏం రాదు. ఒక 2-3 సినిమాలు నింపి తీసుకురావాల్సిందే చూడడానికి. ఇక్కడ చూడొచ్చు, లాక్ అయితే వేసి ఉన్నది. చాలామంది ఖరాబ్ చేస్తారని లాక్ అయితే వేసి ఉన్నది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడొచ్చు, దేవుడు అనేది కూడా చూడరు, ఏమేమో లవ్ సీత, లవ్ శిల్ప ఇలాంటి వేస్తూ ఉంటారు. చూడొచ్చు, దేవుడు అనుకోవాలా లేకుంటే వాళ్ళని ఏమనుకోవాలో నాకైతే తెలియదు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. నెక్స్ట్ అయితే మనం అక్కడ పోతున్నాం. అదొకటి మిగిలి ఉన్నది స్టోరీ, అక్కడైతే పోదాం ఇప్పుడు. ఫస్ట్ అయితే మీకు చూపించాలనుకుంటున్నా. టెంపుల్ అయితే అయిపోయింది చూపించడం, కానీ ఇంకొకటి మిగిలి ఉంది, మరి చూసేద్దాం రండి. ఇక్కడ మొత్తం చెట్టులు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్టులు అయితే ఉన్నాయి, కింద నీళ్ళు అయితే ఉన్నది. ఇక్కడైతే ఒక గుట్టలో ఒకప్పుడు తులసి బాబా అయితే ఇక్కడ తపస్సు అయితే చేసిండు. చూడొచ్చు, అట్లానే ఇక్కడ పెద్ద పెద్ద అవి బొంగులో ఉండే కట్ చేసి పడేసిండు. అట్లానే ఒక షెడ్ అయితే వేసిండు చిన్నగా. ఇక్కడే బాబా ఒకప్పుడు తపస్సు అయితే చేసిండట, మాకు కూడా తెలీదు కానీ మనకు తెలుసు. ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి అయితే ఆ తర్వాత అక్కడ చూడవచ్చు ఆ టెంపుల్ ఉన్నది కదా, ఆ టెంపుల్లో అయితే మనం పోయి వచ్చినాం. అక్కడైతే తర్వాత అక్కడ మందిరం అయితే కట్టుకున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు లూనాతోటి ఇంత కష్టపడి అయితే మా పులజీ బాబా టెంపుల్కి అయితే వచ్చినాం. నేనంతా డీటెయిల్గా ఏం చెప్పలేదనుకుంటున్నా, కానీ ఇంత దూరం అయితే వచ్చినాం. మరి మా వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాం మంచి రోజు లైఫ్ స్టైల్ బ్లాగింగ్లో. మనం ప్రతిరోజు ఏం చేస్తాం అది మొత్తం అయితే నేను వీడియో రూపంలో పెట్టాలనుకుంటున్నా. మరి థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.